పుస్తకాలతో కుస్తీ పడితేనే గ్రూప్ 1 వస్తుందనుకుంటే పొరపాటే. కష్టపడటంతో పాటు కాలంతో పోటీ పడితేనే విజయం దక్కుతుందని నిరూపించాడు ఉదయ్ శంకర్. ఆర్మీలో పనిచేసిన తండ్రి నేర్పిన క్రమశిక్షణ ఒకవైపు, ప్రపంచాన్ని ఏలుతున్న ఏఐ టెక్నాలజీ మరోవైపు, ఈ రెండింటినీ ఆయుధంగా మార్చుకున్నాడు. ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ఫలితాల్లో సత్తా చాటి స్టేట్ ట్యాక్స్ విభాగంలో అసిస్టెంట్ కమిషనర్గా ఎంపికయ్యాడు. మరి ఒక మారుమూల పల్లె నుంచి గ్రూప్ 1 టాపర్గా ఉదయ్ శంకర్ ఎలా ఎదిగారు? ఏఐ టూల్స్ను ఆయన చదువు కోసం ఎలా వినియోగించుకున్నారు? ఆయన మాటలోనే విందాం. ఏపీపీఎస్సీ ఫలితాల్లో స్టేట్ టాక్సేషన్కి సంబంధించి అసిస్టెంట్ కమిషనర్గా ఎంపికైనటువంటి ఉదయ్ శంకర్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. మరి ఆయన అడిగి తెలుసుకుందాం, అసలు ఆయన ఎలాంటి కుటుంబం నుంచి వచ్చారు, ఎంత కష్టపడ్డారు దీనికోసం అనేది. హలో అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. సో మీ నేపథ్యం ఏంటి, అసలు మొదలు ఎంత కష్టపడ్డారు ఈ ఏపీపీఎస్సీ ఫలితాల కోసం? నేను నెల్లూరు జిల్లా దుత్తలూరు అనే ఒక మారుమూల గ్రామం నుంచి వచ్చాను. మా ఫాదర్ ఎక్స్ ఆర్మీ సోల్జర్ అండి, మా మదర్ హౌస్ వైఫ్. నేను నా విద్యాభ్యాసం అంతా ప్రభుత్వ పాఠశాలలో తెలుగు మీడియంలో కంప్లీట్ చేశాను. అండ్ చిన్నప్పటి నుంచి సమాజానికి సేవ చేయాలనే దృక్పథంతో సర్వీసెస్ సైడ్ రావాలనుకున్నాను. అట్లా సివిల్స్ కోచింగ్ కోసం అని స్టార్ట్ చేశాను. ఈ రోజు అదే ఎక్స్పీరియన్స్ తోటి ఏపీపీఎస్సీ గ్రూప్ 1 లో అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ స్టేట్ ట్యాక్స్ గా ఎంపిక అవ్వడం జరిగిందండి. మీరు సివిల్స్ కోసం స్టార్ట్ చేశానన్నారు, తర్వాత మళ్ళీ అటువైపు వెళ్ళే అవకాశం ఉందా, లేదంటే ఇదే ప్రొఫెషన్ కంటిన్యూ చేస్తారు? మేము ప్రస్తుతానికి ఇది గ్రూప్ 1 కంటిన్యూ చేస్తాను. ఈ గ్రూప్ 1 లో ఇంకేమైనా కెరీర్ ప్రోగ్రెషన్ ఆప్షన్ ఉంటే మళ్ళీ ఎగ్జామ్ ఉంటే రాసుకుంటాను. జనరల్గా ఏంటంటే ఇలాంటి ఎగ్జామ్స్ కి ప్రిపరేషన్స్ లో చాలా ఖర్చు అవుతుంది. మీకు అటు ప్రభుత్వం నుంచి కావచ్చు, వ్యక్తిగతంగా ఎలాంటి సహకారం దొరికింది? ఈ ప్రిపరేషన్ అంతా కూడా ఎలా సాగింది? మ్యామ్, ఫ్యామిలీ సపోర్ట్ చాలా ఉంది మ్యామ్. మా నాన్న ఆర్మీ సోల్జర్ అవ్వడం వల్ల ముందు నుంచి డిసిప్లిన్ ఉంది. సో ఫాదర్ కొంచెం సపోర్ట్ చేసేవాళ్ళు ఇనిషియల్ గా. తర్వాత నేను మధ్యలో కార్పొరేట్ జాబ్ చేశాను మంచి ప్యాకేజ్ తోటి. నా అకాడమిక్ స్ట్రాంగ్ గా ఉండడం వల్ల జాయిన్ అవ్వడంతోనే మంచి ప్యాకేజ్ ఇచ్చారు. అప్పుడు ఫైనాన్షియల్ గా కొంచెం చూసుకున్నాను. బట్ ఈ నోటిఫికేషన్ టైంకి మా తమ్ముడు మంచి జాబ్ చేస్తున్నాడు మ్యామ్. మా తమ్ముడు, అక్క, బావ వీళ్ళు సపోర్ట్ చేశారు. ఫైనాన్షియల్ గా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలి, ప్రిపేర్ అవ్వాలి అంటే అని చెప్పని ఇనిషియల్ గా స్ట్రగుల్ అయ్యాను మ్యామ్. బట్ లేటర్ స్టేజెస్ లో మిగిలిన వాళ్ళు సిబ్లింగ్స్ సెటిల్ అవ్వడం వల్ల ఈ అటెంప్ట్ కి చాలా ఈజీ అయింది మ్యామ్ ప్రిపరేషన్ కి. జనరల్ గా ఏంటంటే ఎంత కుటుంబ సభ్యులు సపోర్ట్ చేసినా మీ తమ్ముడు జాబ్ లో ఉన్నారన్నారు. సో తను జాబ్ లో ఉండి మళ్ళీ మీరు ఇక్కడ క్విట్ చేసి మళ్ళీ ప్రిపేర్ అవ్వాల్సి వచ్చినప్పుడు వస్తుందో రాదో తెలియదు, ఎంత కాన్ఫిడెన్స్ గా ఉన్నా, అప్పుడు ఎలా ఉండేది సిచ్యువేషన్, ఏమనిపించేది? ఎస్ మ్యామ్, ఈసారి అయితే నేను ఆన్ ద ఎడ్జ్ ఆఫ్ ఫెయిల్యూర్ లో నుంచి స్టార్ట్ చేసినట్టు, లైక్ సక్సెస్ అవుతామా ఫెయిల్యూర్ అవుతామా తెలియనట్టు రిస్క్ తీసుకున్నాను మ్యామ్. ఆ రిస్క్ ఈ రోజు రివార్డ్ ప్లే చేసింది. ఈ రిస్క్ తీసుకోవడానికి ప్రధాన కారణము నా మీద నాకు నమ్మకము, నాకు ఫ్యామిలీ అండ్ స్కూల్ ఫ్రెండ్స్ సపోర్ట్ ఉంది మ్యామ్. సో వీళ్ళ సపోర్ట్ ఉన్నప్పుడు ఏమైంది అంటే, లైక్ నువ్వు సాధించగలవు అని క్లియర్ గా చెప్పేవాళ్ళు. ఆ నమ్మకం తోటి ముందు స్టార్ట్ చేశాను. బట్ ప్రిపరేషన్ మధ్యలో ప్రతిరోజు భయంగానే ఉండేది, ఒకవేళ రాకపోతే ఏంటి పరిస్థితి, జాబ్ వదిలేసాము అన్నట్లుగా. బై గాడ్స్ గ్రేస్ అండ్ నా ఎఫర్ట్స్ కన్సిస్టెంట్ గా ఉండడం వల్ల ఈ రోజు అసిస్టెంట్ కమిషనర్ గా సెలెక్ట్ అయ్యాను మ్యామ్. దీనికి ప్రధానంగా డే టు డే షెడ్యూల్ వేసుకున్నాను మ్యామ్. ప్లానింగ్ అండ్ పర్సీవరెన్స్. స్టేట్ సర్వీసెస్ లో ఏంటి అంటే నోటిఫికేషన్స్ లాంగ్ ఉంటాయి అనమాట, రెగ్యులర్ గా రావు. ఒకవేళ వచ్చిన డిలేడ్ నోటిఫికేషన్స్ ఉంటాయి. సో దానికోసం అని మనం సెల్ఫ్ మోటివేషన్ తోటి డే టు డే షెడ్యూల్ వేసుకుని, ఇందాక చెప్పినట్లుగా ఫ్యామిలీ అండ్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ సపోర్ట్ వీళ్ళందరి సహకారం తోటి ఫైనల్ గా నేను అనుకున్నది రిస్క్ తీసుకున్నాను, లాస్ట్ కి సాధించగలిగాను మ్యామ్. అయితే మీరు డే 1 కి డే 15 కి మధ్య మీరు రాసిన దాన్ని అనాలిసిస్ చేసుకుంటారు. కరెక్షన్ ఎవరితో చేయించుకునే వాళ్ళు అండ్ ఎవరెవరి నుంచి సలహాలు తీసుకోవడం జరిగింది? ముందు క్వాలిఫై అయిన వాళ్ళు కానివ్వండి, ఫ్యామిలీ తెలిసి ఎలా సలహాలు తీసుకున్నారు మ్యామ్? ఆ సెల్ఫ్ అనాలిసిస్ ఎక్కువ ఉండింది మ్యామ్. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ మనకి అవైలబిలిటీ ఉంటాయి ఇంటర్నెట్ లో, అవి తీసుకున్నాను. అవి తీసుకోవడం వల్ల ఆ పేపర్స్ చూసుకొని వాటి ఆన్సర్స్ ఎలా ఉంటాయని మనం మేజర్ గా గూగుల్ ఇట్లా ఏఐ యూజ్ చేసుకున్నాను మ్యామ్. ఈ యూజ్ చేసుకోవడం వల్ల అనాలిసిస్ చాలా ఈజీ అయిపోయింది. అండ్ నాకు ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ డెకేడ్ ఒక 10 years ఎక్స్పీరియన్స్ ఉంది ఈ ఫీల్డ్ లో. అంటే ప్రిపేర్ అవుతూ జాబ్ చేస్తూ ప్రిపేర్ అవుతూ ఇట్లా ఉన్నాను. సో ఆ నాలెడ్జ్ వల్ల సెల్ఫ్ అనాలిసిస్ చాలా అలవాటు ఉంది. సో మనం క్వశ్చన్ రాసుకోవడము, మనమే చెక్ చేసుకోవడము, లైక్ ఇది టు ద పాయింట్ ఉందా లేదా అని స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ పెట్టుకొని అండ్ ఇంటర్నెట్ యూజ్ చేసుకొని, సో సెల్ఫ్ అనాలిసిస్, సెల్ఫ్ ప్రిపరేషన్ చాలా యూజ్ అయ్యింది. ఏఐ లాంటి ఆధునిక సాంకేతికత ఎంత ఎక్కువగా ఉపయోగపడుతుంది, నేను ఎలా యూజ్ చేసుకోవడం వల్ల మెరుగైన ఫలితాలు తీసుకోవచ్చు? ఎందుకంటే ఒక్కొక్కసారి రాంగ్ రిపోర్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి మీరేం చెప్తారు? సో టెక్నాలజీ ఎంత మేలు చేస్తుందో అదేవిధంగా టెక్నాలజీ వల్ల నష్టాలు కూడా అంతే ఉంటాయి. మనం టెక్నాలజీని ప్రిపరేషన్కి కానీ ప్రాపర్ వేలో యూజ్ చేస్తే మనల్ని బేసికల్గా ఎవరు ఆపలేరు. అండ్ ఈ ఏఐ రిలేటెడ్ ఎట్లా అంటే ఎక్సెసివ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మనం ఫస్ట్ ఈ ఎగ్జామ్కి ఏది చదవకూడదో తెలుసుకోవాలి, ఏది చదవాలి దానికంటే. సో మనం మ్యాటర్ ఉంది కదా, కంటెంట్ ఉంది కదా అన్నట్లు మొత్తము చదవకుండా మనకి ఏది ఎగ్జామ్లో ఫెచ్చింగ్ అవుతుంది అన్నట్లు చూసుకొని దాన్ని కానీ ప్రిపేర్ అవ్వగలిగితే టెక్నాలజీ అనేది ఖచ్చితంగా ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ తగ్గట్టు ఏఐ చాలా యూజ్ అవుతుంది మెయిన్స్ ఓరియంటేషన్
కాంపిటీషన్ ప్రిపరేషన్ లో ఉన్నప్పుడు. ఎందుకు అంటే ఈ ఎగ్జామ్ మనం ప్రిపేర్ అయ్యేది అల్టిమేట్ గా ర్యాంక్ కోసము, నాట్ ఫర్ ద నాలెడ్జ్. ఒకవేళ నాలెడ్జే కావాలనుకుంటే మళ్ళీ మనం ర్యాంక్ వచ్చాక నీట్ గా కూర్చొని అన్ని బుక్స్ ప్రిపేర్ అవ్వచ్చు. ఏది చదవాలి అన్న విషయానికంటే ముందుగా ఏది అనవసరమైన విషయం అనేది ముందు తెలుసుకున్న తర్వాత మాత్రమే సాంకేతికత వైపు ఎక్కువ మొగ్గు చూపాలని, లేదంటే అధికంగా ఇన్ఫర్మేషన్ ఉండడం వల్ల కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం కూడా ఉంది. కాబట్టి సాంకేతికతని గమనిస్తూ వినియోగించుకోవాల్సిన అవసరం ఉంది అంటున్నారు ఉదయ్ శంకర్ గారు. కెమెరా పర్సన్ రమణ మహేష్ తో రమ్య, ఈటీవీ న్యూస్.